ఒక విలేజ్, ఒక పల్లెటూరులో, విలేజ్ తెలుసుగా మనకి, అందరం అక్కడి నుంచి వచ్చాం. నేను అక్కడే పెరిగా. ఒక విలేజ్లో ఒక రైతు పంట వేసినాడంట, మొక్కజొన్నలు పంట వేస్తే ఆ రైతుకి కొన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నాడు రైతు మొక్కజొన్న పంట, కానీ సరైనటువంటి దిగుబడి అనేటువంటిది రావటంలా. దిగుబడి రాకపోయేపాటికి ఆ టైంలో ఇతను ఎవరో స్నేహితుడి ద్వారా ఒక మాట విన్నాడు. ఏంటంటే ఆ మాట, వేరే రాష్ట్రంలో మొక్కజొన్న విత్తనాలు ఒక వెరైటీ దొరుకుతాయి, అవి కనుక నువ్వు తెచ్చి వేసుకున్నావంటే నీకు నీ మొక్కజొన్న దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది అని చెప్పారంట. సరే, 2 రాష్ట్రాలు దాటి ఆ రైతు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మొక్కజొన్నలు తీసుకొచ్చి తన పంట పొలంలో వేస్తే ఆ ఫస్ట్ టైము, ఆ సంవత్సరము మొక్కజొన్నలు ఎప్పటికంటే ఎక్కువ టన్నులు దిగుబడి అనేటువంటిది వచ్చిందట. మంచిగా వచ్చింది దిగుబడి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు, భలే ఉందే, ఈ పంట ఏదో బాగుంది, మంచిగా దిగుబడి వచ్చిందే, మనం కూడా ఈ విత్తనాలు వేద్దాం అని ఈ రైతుని అడిగాడు. ఈ రైతు వాడికి ఒకటే మనసు వచ్చింది, నేను కనుక విత్తనాలు వీళ్ళకి ఇచ్చానంటే వాళ్ళు కూడా అదే పంట వేస్తారు, అప్పుడు వాళ్ళకు కూడా ఎక్కువ వస్తుంది అనేటువంటి రీతిలో నేను ఒక్కడనే, నాకే పండాలి, ఈ ప్రాంతం అంతట్లో నేను ఒక్కడనే మంచిగా ఈల్డ్ అనేటువంటిది నేను తీసుకురావాలి, నా పేరే మోగాలి, చుట్టుపక్కలందరూ తెలవాలి, వీడి పొలాలే నెంబర్ 1 అనేటువంటి రీతిలో అనాలి అనేటువంటి రీతిలో ఈ యొక్క వ్యక్తి ఎవరికి కూడా విత్తనాలు అమల. సరే, ఏం చేశాడు, నెక్స్ట్ ఇయర్ కూడా, మొన్న 40 టన్నులు వచ్చింది, ఈసారి కూడా వేస్తాను అని నెక్స్ట్ ఇయర్ వేసాడు. అంతకుముందు 40 టన్నులు వచ్చింది, ఈసారి 20 టన్నులు వచ్చింది. సరే, అయితే ఇందులే, అయినా సరే నేను ఎవరికి ఇవ్వను అని నెక్స్ట్ టైం వేసాడు. నెక్స్ట్ టైం వేసేపాటికి 40 అల్లా 20 అయింది, 20 అల్లా 5 టన్నులకు వచ్చింది. ఏంటి నాకు ఇలా జరిగిందని ఈ అగ్రికల్చర్ సంబంధించేటువంటి వాళ్ళని అడిగాడు. అప్పుడు ఆ యొక్క సైంటిస్ట్లో లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, నీ యొక్క పంటలో ఉన్నటువంటి, నువ్వు వేసావు బాగానే వచ్చింది, కానీ పక్క పొలంలో ఉన్నటువంటి ఏమంటారు, పరపరాగ సంపర్కం సంథింగ్ జరుగుతుంది కదా, పాలినేషన్ జరగడానికి ఏం జరిగిందంటే, నీది మంచి విత్తనాలే, కానీ పక్కన ఉన్నటువంటి వాడి పొలం ఉన్నటువంటి ప్లస్ మైనస్ కలుస్తాయి కదా, వాడికి వచ్చేటువంటి వాడి విత్తనాల్లో నుంచి వచ్చేటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని నీకేమైపోయింది, మొదటిసారి బాగా వచ్చింది, రెండోసారి దిగుబడి తగ్గింది, మూడోసారి పూర్తిగా తగ్గిపోయింది. చూసారా, ఇతనికి ఉన్నటువంటి ఆశ ఏంటి, నేనొక్కడనే, నేనే సాధించాలి, నాది, నేనే గొప్పగా ఉండాలి. చూసారా, ఒక రకమైనటువంటి స్వార్థము. ఈ స్వార్థానికి ఏముంటుందంటే, అసూయ స్వార్థము పక్క నడుస్తాయి. అసూయ స్వార్థం 2 భార్యాభర్తలు లాంటివి. ఈ 2 కూడా ఏంటంటే, అసూయ ఉంటే స్వార్థం ఉంటే అసూయ అనేటువంటిది కలుస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలుగా మనం ఎదగాలంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం అభివృద్ధి పొందాలంటే, క్రీస్తుల్లో మనం అడుగులు వేయాలంటే, క్రీస్తులో మనం ఎదగాలంటే, మన జీవితంలో కొన్ని వాటిని మనం రూట్అవుట్ చేసుకోవాలి, కొన్ని విషయాలను మనం తీసివేసుకోవాలి, కొన్ని స్వభావాలను మనం పూర్తిగా మనలో నుంచి లాగేసుకోవాలి. వాటిల్లో స్వార్థం అనేటువంటిది, సెల్ఫిష్నెస్ అనేటువంటిది. సెల్ఫిష్ అంటే ఏంటి, స్వార్థపరుడు. సెల్ఫిష్ ఫెలో అంటారు. సెల్ఫిష్ అంటే స్వార్థపరుడు, సెల్ఫిష్నెస్ అంటే స్వార్థము. ఆ స్వార్థము అనేటువంటిది మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది మనలో కనపడినటువంటిది స్వార్థం అనేటువంటి ఆ స్వభావము ప్రతి ఒక్కరిలో కూడా, భక్తి వారిలో కూడా, నేను, నాకు, నా కుటుంబము, మా వాళ్ళు, మేము అనేటువంటి స్వార్థము మనలో ఎక్కువగా ఉంటుంది. కనపడుతుంది బయటికి. కనపడినటువంటి దేవునికి అయిష్టమైనటువంటి స్వభావము, చెప్పండి ఒకసారి,
స్వార్థం అనేటువంటిది. ఒక ఒక విలేజ్లో ఒక ముసలాయన ఉన్నాడంట. ఆయన కొద్దిగా డబ్బు గలెట్టేవాడు. ఒక రోజున అతను వెళ్తూ ఉన్నప్పుడు అతను మార్కెట్కి వెళ్తూ ఉన్నాడు. మార్కెట్కి వెళ్తూ ఉన్నప్పుడు ఏదో కొనుక్కొద్దామని వెళ్తున్నాడు, కొంత డబ్బు పట్టుకుని వెళ్తుంటే అతనికి ఉన్నటువంటి డబ్బులు ఏదైతే సంచి ఉందో ఆ డబ్బు కింద పడిపోయింది, మిస్ అయిపోయింది, పోయింది. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఏమని, అయ్యో నా డబ్బులు పోయింది, నేను ఎలా కొనాలి, నా వల్ల కాదు ఇప్పుడు అనేటువంటి రీతిలో ఏం చేశాడు, వెనక్కి తిరిగి ఇంటికి వస్తా తన స్నేహితుడి దగ్గర ఆగాడు. స్నేహితుడి దగ్గర ఆగి దేనమైనటువంటి మనసుతో, అరే నానా, ఇవాళ పొద్దున మార్కెట్కి వెళ్తూ ఉండగా నేను డబ్బులు పట్టుకెళ్తున్నా, ఆ డబ్బులు అక్కడ మిస్ అయిపోయింది. నేను 5,000 రూపాయలు తీసుకువెళ్తున్నా. 5,000 రూపాయలు తీసుకువెళ్తుంటే 5 కాగితాలు, 5,000 రూపాయలు నేను తీసుకువెళ్తుంటే 5 కాగితాలు కూడా మిస్ పోయినాయి అని ఫ్రెండ్ దగ్గర కూర్చుంటే ఫ్రెండు ఓదారుస్తూ, డోంట్ వరీ రా, నీ డబ్బులైతే నీకు తిరిగి వస్తాయి అని ఫ్రెండ్ చాలా మంచి మనసుకు వెళ్ళేటవాడు. అవి స్నేహితులు మాట్లాడుకుంటూ భార్యని అడిగి కాఫీ తెచ్చి కొద్ది టిఫిన్ పెట్టించి, బాగా దిగాలుగా ఉంటాడు కదా మనిషి, మొహం మామూలుగా ఉండడితే బాగా కొన్నిసార్లు ఏమైపోద్ది, ముఖం మాడిపోద్ది, నెంబర్ 3 లాగా అయిపోతుంది, ఫేస్ ఇట్టగా అయిపోతుంది అనమాట, డౌన్ అయిపోతూ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మన ఫ్రెండ్ ఆంతరి గారు చెప్తున్నాడు, కొంతమంది కొన్నిసార్లు ముఖాలు కోపం వచ్చినప్పుడు ఏమంటారు, దాన్ని 6 అంటారంట. 6 అంటే ఏంటి, ముళ్ళు ఎలా ఉంటుంది, 6 o'clock అప్పుడు ముళ్ళు ఎలాగ ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, ఫేస్ ఇలాగ ఉంటుంది అనమాట కోపం వచ్చినప్పుడు. అదే ముడుచుకుపోయినప్పుడు ఏమవుద్ది, 6లో సగం అయిపోద్ది, 3కి అయిపోద్ది అనమాట. సో ఈ క్యాండిడేట్ ముడుచుకుపోయి అలా కూర్చుని ఫ్రెండ్తో చెప్తా ఉన్నాడు, అరే డోంట్ వరీ రా, నీ డబ్బులు అయితే నీకు వస్తాయి అంటా ఉన్నప్పుడు కూతురు వచ్చింది ఇంట్లోకి, బయట నుంచి వచ్చింది. ఎవరు కూతురు, ఆ ఫ్రెండ్ స్నేహితుడు కూతురు ఇంటికి వస్తే వీళ్ళిద్దరి యొక్క మాటలు వింటూ డాడీని లోనకి పిలిచింది. డాడీ, నేను ఇదే రోడ్లో నుంచి వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న పర్సు లాంటిది, ఒక చిన్నది ఫోల్డెడ్ది పేపర్లో ఫోల్డ్ చేసేటువంటి దొరికింది, అందుట్లో ఈ డబ్బులు ఉన్నాయి డాడీ అని చెప్పింది. ఈ డబ్బులు ఉన్నాయి డాడీ అని చెప్పేపాటికి లోనకి పిలిచి చెప్పింది. ఆ డబ్బులు ఉన్నాయి డాడీ అని చెప్పేపాటికి ఎంత ఉన్నాయమ్మా అని అడిగాడు. 5,000 ఉన్నాయని. ఓకే, 5,000 ఉన్నాయా, సరే అట్టయితే అని స్నేహితుడి దగ్గరికి వచ్చి స్నేహితుడితో మాట్లాడుతున్నాడు. ఎరా నీ డబ్బులు అయితే నీకు వచ్చేస్తాయి, డోంట్ వర్రీ అని చెప్తూ, మా అమ్మాయి ఇదే రోడ్లో వస్తుండగా మా అమ్మాయికి ఇలాగ దొరికిందంట, ఇంత డబ్బులు దొరికినాయంట అని తీసుకొచ్చి స్నేహితుడికి ఇచ్చాడు. స్నేహితుడి దగ్గరికి ఇచ్చినప్పుడు వాడు ఏమవ్వాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మ దేవుడి దేవాలన్న నా డబ్బులు నాకు వచ్చేసినాయిలే అని అనుకోవాలి. అని డబ్బులు తీసుకున్న తర్వాత వీడికి అప్పుడే మనసులో కోరిక మారిపోయింది, కోరిక పెరిగిపోయింది. అప్పుడు అతని యొక్క స్వభావం ఏమైపోయిందంటే, అతని స్వభావంలో ఒక దురాశ అనేటువంటిది వచ్చేసింది. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, అతనికి వెంటనే ఎలా క్లిక్ అయిందో చూడండి, కొన్నిసార్లు షార్ప్గా వచ్చేస్తాయి ఐడియాస్. వీడికి ఎలాంటి ఐడియా వచ్చిందంటే, నేను 5,000 కాదు పోయింది 6,000 అని చెప్తే నా స్నేహితుడు ఏదో ఒక రకంగా ఇంకో 1,000 రూపాయలు కూడా యాడ్ చేసి ఇచ్చేస్తాడు వాడు అని చెప్పి 6,000 రన్ అయిపోయింది, నేను అనుకుంటా మీ అమ్మాయి ఏమన్నా దొంగతనం చేసేసిందేమో అని ఆ కూతురు మీద నేపం పెట్టేశాడు. అప్పుడు ఈ పాప దగ్గరికి వెళ్ళి అడిగాడు తండ్రి, అమ్మ ఏంటి ఆడి 6,000 అంటున్నాడు, 5,000 డాడీ నాకు తెలియదు డాడీ, అక్కడ దొరికి నేను అనవసరం నీకు ఇచ్చాను, నేను వాడుకున్నా బాగుండేదేమో అని చెప్పి ఈ పాప ఏం చేసిందంటే, నేను చెప్పలేదని చెప్పి గబుక్కున బయటకు వచ్చి వాళ్ళ అంకుల్తో, అంటే ఫాదర్ యొక్క స్నేహితుడు చెప్పింది, ఏమని, నాకు దొరికినాయి 5,000 ఇస్తే ఇవ్వండి, ఉంచుకోండి, లేకపోతే ఇచ్చేయండి అంది. వాడేం చేశాడు, లేదు ఈ ఇష్యూ చాలా పెద్దది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు స్నేహితుడు ఏం చేశాడు, 5,000 తీసేసుకున్నాడు. ఫ్రెండ్ 5,000 తీసేసుకున్నాడు, అసలు నీకు అదే ఉండదులే అని చెప్పి తీసేసుకున్నాడు. ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, ఇది చిన్న విషయం కాదు, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే ఇద్దరు మాటలు విన్నాడు. ఎంత ఇక్కడ పెట్టండి, టేబుల్ మీద పెట్టండి అన్నాడు. రాజుగారు, నా ఈ పోయిన డబ్బులు 6,000 పోయినాయి అని. ఇందాక ఎంత అన్నాడు, 5,000 అన్న. ఇప్పుడేమంటున్నాడు, 6,000 పోయినాయి రాజుగారు, మరి అది వాళ్ళే ఒక 1,000 రూపాయలు కొట్టేసి ఉంటారు అని రాజుగారు చెప్పారు. అప్పుడు రాజుగారికి మొత్తం వీళ్ళిద్దరు ఫేస్ చూసి అప్పుడు అర్థమైంది, అయితే నువ్వు పని చెయ్యి, అయితే ఈ నువ్వు 6,000 పోయిన అంటున్నావు కదా,
వాళ్ళకి దొరికింది 5,000 కదా పాపం, అయితే ఈ 5,000 తీసుకెళ్ళి ఆ పాపకి ఇచ్చి, నీకు 6,000 ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతీలే, లేదంటే నువ్వేదో తప్పు చేస్తుంటావు, నీకు పోయి ఉంటావులే అని చెప్పి ఈ 5,000 తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇచ్చేసాడు. చూసారా, చిన్న స్టోరీ, చిన్నపిల్లలకు తెరుచుకునేటువంటి కథ ఇది. స్వార్థం అనేటువంటిది, దురాశ అనేటువంటిది, చూసారా, అసూయ అనేటువంటిది, ఇవన్నీ కూడా మిళితమైపోతూ ఉంటాయి. దేవుని యొక్క బిడ్డలుగా ఇలాంటి స్వభావాలు మన జీవితంలో కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. క్లిక్ వస్తుంది, అలా క్లిక్ అవుతాం అనమాట. అబ్బా భలే ఐడియా వచ్చింది అనుకుంటా ఉంటాం ఒకసారి మనం. ఇది దురాత్ముడు పెట్టేటువంటి ఐడియాస్, దుష్టుడు పెట్టేటువంటి ఐడియాస్, చూసారా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమటి వాళ్ళరా, మన జీవితంలో దేవునికి దగ్గరగా అడుగులు వేయాలంటే ఇలాంటి స్వభావాలు అనేటువంటిది, స్వార్థముతో సెల్ఫిష్నెస్ అనేటువంటిది, సెల్ఫిష్ పీపుల్గా, సెల్ఫిష్గా మనం ఉండడం అనేటువంటిది దేవునికి అయిష్టమైనటువంటిది. స్వార్థం ఉండకూడదు. దేవుని బిడ్డలుగా నువ్వు రక్షణ పొందినటువంటి వాడవు, ఇతరులకు నువ్వు సాక్ష్యం అందించట్లేదంటే నువ్వు ఒక స్వార్థపరుడు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి, దేవుని కార్యాల గురించి ఇతరులకు నువ్వు తెలియజేయట్లేదు, ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే నువ్వు చెప్పుకోండి, నేను స్వార్థపరుడని చెప్పుకోండి. ఇతరులకు మీరు సువార్తను అందించట్లేదు, నీ సాక్ష్యాన్ని చెప్పట్లా. మన సోదరుడు అనిల్ చెప్పాడు, మన దగ్గర అనిల్ ఉండేవాడు చూసారా, సిప్లా సతీష్ మనాటి ఫ్రెండు. ఈ అనిల్ నాకు తన నెంబర్ ఫార్వర్డ్ చేసి, అన్న ఒక అతను ఉన్నాడు ఇక్కడ సిప్లాలో పనిచేస్తున్నాడు, అతను మీరు ఫార్వర్డ్ చేసి పిలవండి అని నాకు కనెక్ట్ చేశాడు. అతను నేను ఫాలోఅప్ చేశాను కాబట్టి సంతోష్ అట్లా కనెక్ట్ అయ్యాడు. సరే, ఆ ఆశ అనేటువంటిది, దేవుని గురించి ఆశ ఉండాలి మనకి. మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి వారం? ఇప్పుడు దేవుని వాక్యను బట్టి మనందరం స్వార్థపరులం. ఏంటది? స్వార్థపరులం. దేవుని బిడ్డలుగా క్రీస్తులో మనం ఎదగాలంటే మన జీవితంలో ఉండేటువంటివి కొన్ని స్వభావాలు, స్వార్థం అనేటువంటిది, అసూయ అనేటువంటిది, దురాశ అనేటువంటివి, వీటిలో నుంచి మనం బయటకు వచ్చేటటువంటి వారుగా మనము ఉండాలి. వాటిలన్నిటి మనం తీసేసుకునేటటువంటి వారుగా ఉండాలి. చూడండి, జెనసిస్లో మనం చూస్తాం, ఆది కాండంలో ఒక అతను మొట్టమొదటి క్యాండిడేట్లు ఉన్నారు. అవ్వ ఆదాముకు పుట్టేటువంటి వాళ్ళు ఎవరాళ్ళు? కయ్యూను, హేబెలు దేవునికి దగ్గరగా తన అర్పణ దేవుడు తీసుకునేటువంటి రీతిలో ఉన్నాడు. కానీ కయ్యూను స్వభావాన్ని మనం చూసినట్లయితే జెనసిస్ ఆది కాండం 4వ అధ్యాయం చూడండి, తను ఏం చేసినాడు? ఫస్ట్ మర్డర్ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. మొట్టమొదటి మర్డర్ అనేటువంటిది బైబిల్లో మనం చూస్తాం, కయ్యూను చేసేటువంటి మర్డర్. ఇతను తన తమ్ముడేటువంటి హేబేలును చంపినాడు. కయ్యూను హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడని తన జీవితంలో అసూయ అనేటువంటిది వచ్చేసింది. దేవుడు స్వీకరించాడనేటువంటి రీతిలో తన మీదకి అసూయ వచ్చింది. అట్ ద సేమ్ టైం తన జీవితంలో గర్వాన్ని మనం చూస్తాం. దేవుడు అడుగుతాడు, ఏమయ్యా ఏంటి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ తమ్ముడు అనేటువంటి హేబేలు ఎక్కడా? నేను ఎరుగను, నా తమ్మునికి నేను. చూడండి, గర్వముతో కూడినటువంటి మాటలు, కయ్యూను యొక్క మాటలు గర్వం అనేటువంటిది కనపడుతుంది. అలాగనే కయ్యూను యొక్క మాటల్లో స్వార్థం అనేటువంటిది కనపడుతుంది, అసూయ అనేటువంటిది వచ్చేసింది. దేవుడు తన తమ్ముడు యొక్క అర్పణను తీసుకున్నాడు, స్వీకరించినాడు. నా అర్పణను దేవుడు స్వీకరించలేదు. అసూయ అనేటువంటిది ప్రియమటి వల్లరా వస్తూ ఉంటుంది. చాలామందిలో భక్తి చేసేటువంటి వారిలో ఎక్కువ కనపడతా ఉంటుంది. కనపడదు బయటికి, కానీ లోన దాగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ స్వభావం అనేటువంటిది ఆ మాటల్లో మనకు అర్థమైపోతుంది. ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా నువ్వు కనిపెట్టావంటే అతని యొక్క మాటలలో స్వార్థం అనేటువంటిది ఎలాగుందో, అసూయ అనేటువంటిది ఎలాగుందో, దురాశ అనేటువంటిది ఎలాగుందో, నీలో ఎలాగో దురాశ ఉందో, నీలో అసూయ ఎలాగుందో, నువ్వు నాలో ఏమి లేదనేటువంటి రీతిలో మనం అనుకుంటాము. కానీ మన జీవితంలో అసూయ అనేటువంటిది, స్వార్థం అనేటువంటివి కనపడుతూ ఉంటాయి. అవి నీకు కనపడినప్పుడు వాటి విషయంలో నువ్వు సరి చేసుకోవాలి. కొన్నిసార్లు అలాంటి మాటలు మాట్లాడేసేస్తాం. మనం అసూయతో మాట్లాడతాం, వారవలేము. క్రైస్తవులమే మంచిగా ఒక డెవలప్ అవుతున్నారంటే ఓర్చుకునేటువంటి మనసు ఉండదు మనకి. దేవుని యొక్క బిడ్డలుగా ఓర్చుకునేటువంటి స్థితి నీకు ఉండాలి. ఒకళ్ళ ఎదుగుదలను నువ్వు ఓర్చుకోవాలి, ఒక ఎదుగుదలను నువ్వు అప్రిషియేట్ చేయాలి. ఒక వ్యక్తి నీతో పాటే చదువుకున్నాడు, నీతో పాటే 10th క్లాస్ పాస్ అయినాడు, నీతో పాటు ఇంటర్మీడియట్ చదివినాడు. వాడికి ₹1,00,000 శాలరీ వస్తుంది, నీకు ₹10,000 వస్తుంది. వాడి గురించి ఎవరిని అడిగితే నువ్వేం చెప్తావు? వాడన్ని షార్ట్ కట్లోంచి వెళ్ళాడండి,
వాడికి డిగ్రీయే లేదండి, వాడికి 10,000 రూపాయలు కట్టి డిగ్రీ పాస్ అయ్యాడండి అని చెప్తాం మనం. అది చెప్పేటువంటి తత్వము, చెప్పేటువంటి మనసు ఎలాంటిది? అది అసూయ అనేటువంటిది, స్వార్థముతో కూడినటువంటి మనసు. ఒక వ్యక్తిని ఎదుగుతున్నాడంటే నా స్నేహితుడు, వాడు నా యొక్క స్నేహితుడు, నాతో పాటు చదివాడండి, నా ఫ్రెండ్ అండి. నేను చెప్తా, నా గురించి కొంతమంది చెబుతారు, నా ఫ్రెండ్స్ కొంతమంది అంటారు, అరే మనాడు అక్కడికి వెళ్ళాడురా బెంగళూరు, వాడు చాలా చాలా చక్కగా దేవుడి పని చేస్తున్నాడు రా, మనతో పాటు ఉండేవాడు రా. నేను చెప్తా, నాకు దగ్గర కొంతమంది ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు, నాకు ఫ్రెండ్స్ కమిషనర్స్ ఉన్నారు, ఇక్కడ IRS వాళ్ళు ఉన్నారు, IAS వాళ్ళు ఉన్నారు. నేను చెప్పుకున్నాను, నా స్నేహితులు వాళ్ళు. అంతేగాని వాడు షార్ట్ కట్లో IAS అయ్యాడంటే నాలో ఏముంది? ఆ స్వభావము, స్వార్థం అనేటువంటిది, అసూయ అనేటువంటిది. ఒక వ్యక్తి ఎదుగుతుంటే మనము వార్చుకోలేనటువంటి స్వభావం. కయ్యని జీవితంలో ఆ స్వభావం అనేటువంటిది, నా తమ్మునికి నేను కావలవాననా. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ స్వభావాలు అనేటువంటి వాటి నుంచి మనం బయటికి రావాలి. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే మీరు చూడండి ఒకసారి 21వ అధ్యాయము 1 నుంచి 16 వచనాల్లో మనం చూస్తాం. రాజు అనేటువంటి ఆహాబు, చూడండి ఆ ప్యాసేజ్ మీరు నోట్ చేసుకోండి. అక్కడ ఆహాబు అనేటువంటి రాజు, షోమ్రోనుకు రాజు, ఇశ్రాయేలుకు రాజు. ఆహాబు యొక్క భార్య పేరేంటి? యెజెబెలు. భయంకరమైనటువంటి స్త్రీ ఆమె. ఈ యొక్క స్త్రీ ఆహాబుకు ఉన్నటువంటి సమస్య ఏంటి? అక్కడ తన తోట, తన నగరకు ఆనుకున్నటువంటి తోట, ద్రాక్ష తోట తన నగరకు ఆనుకుంది. ఏంటది? నాబోతు యొక్క ద్రాక్ష తోట. నాబోతు నా పిత్రార్జితం, అది లేవీలకు రాసేటటువంటి లేవీ కాండం చూడండి ఒకసారి, 25వ అధ్యాయము 23, 25 వచనాలు. లేవీ కాండము 25వ అధ్యాయము చూడండి. ఇక్కడ భూమిని శాశ్వత విక్రయము, చూడండి గ్రహించండి, నా వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల వారికి భూమిని ఇచ్చినాడు, వాళ్ళు కొనుక్కోలా. కాబట్టి ప్రతి ఇశ్రాయేలీయుడు కూడా భూమిని వాడుకోవాలి, దాన్ని కల్టివేట్ చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. దానిని క్రయ విక్రయాలు చేయకూడదు. ఒకవేళ డబ్బు అవసరం వచ్చి నువ్వు ఎవరికన్నా ఇచ్చినా సరే ఆ డబ్బు మరలా చెల్లించి నీవే దానిని తీసుకోవాలి. ఒకవేళ నువ్వు చెల్లించకపోయినట్లయితే నీ ద్వారా నీ తమ్ముడో, నీ సొంత వారు దానిని విడిపించాలి. అందుకనే రూతు బోయాజు విషయంలో విడిపించేటువంటి విషయం చూస్తారా? మీకు అర్థమవుతుంది. అక్కడ తన యొక్క రూతు విషయంలో బోయాజు విషయంలో అతను అంటాడు అక్కడ విడిపించేటువంటిదని. కాబట్టి అక్కడ అతనికి డబ్బు లేకపోయినట్టయితే తన యొక్క బంధువు అనేటువంటి వాడు, దగ్గర బంధువు దానిని విడిపించవచ్చు. అలాగనే మరలా ఇంకోటి చూస్తాం ఏంటంటే, ఒకవేళ నువ్వు దానిని అమ్మేసినట్లయితే, అమ్మటం అంటే ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే మరలా కొన్ని సంవత్సరాల తర్వాత, జూబ్లీ ఇయర్న అంటే 50 సంవత్సరాల తర్వాత ఆ యొక్క పొలము, ఆ యొక్క జమీను, ఆ యొక్క ఆస్తి దేవుడు ఎవరికైతే ఇచ్చినాడో ఆ కుటుంబానికి మరలా అది వెళ్ళిపోతుంది. మీరు చదవండి, అక్కడ లేవీ కాండంలో 25వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఆ ప్యాసేజ్లో మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీలు దానిని క్రయ విక్రయములు ఎవరికి కూడా చేయకూడదు. అదే రీతిలో తను నిబంధనకు లోబడినటువంటి వాడుగా కనపడుతున్నాడు నాబోతు. దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వాడుగా నాబోతు కనపడుతున్నాడు. నేను ఇలాంటి పని చేయకూడదు, నా పిత్రార్జితం ఇది, దాన్ని నేను కాపాడుకోవాలి, నా తర్వాత నా జనరేషన్కి అది వెళుతుంది, అది దేవునికి వ్యతిరేకంగా నేను మార్పుడేటువంటి చేయకూడదు అనేటువంటి రీతిలో దేవుని యొక్క వాక్యానికి తను లోబడేటువంటి వాడుగా నాబోతు చెప్పేటువంటిది ఏం చెప్తున్నాడు? నేను ఆ పని చెయ్యను. కానీ అహాబ్ ఏం చెప్తున్నాడు? నువ్వు దాన్ని నాకు అమ్మేసేయి, దాన్ని దేనికి వాడుకుంటాడంట మనాడు? వెజిటబుల్స్ వేసుకుంటాడంట మనాడికి, కూర పంట వేసుకుంటాడంట, వెజిటబుల్స్ పండించుకుంటాడు. అక్కడ ఆనుకున్నది కనుక కూర తోటకి ఇమ్ము మనాడు. చూడండి, పాపం అతనిగా పిత్రార్జితం వచ్చింది. ఈ క్యాండిడేట్ ఏమంటాడు? దాన్ని కూర తోటగా తీసుకుంటాడంట దాన్ని. అప్పుడు నాబోతు చెప్పినటువంటి మాటకు ఇంటికి వెళ్ళాడు. నెంబర్ 3లో పడుకున్నాడు మనాడు. ఏమయ్యాడు? మూతి ముడుచుకున్నాడు. ఎంత చెప్పుకున్నాం కదా, మూడో నెంబర్ లాగా మూతి ముడుచుకుని ఎట్లా కూర్చున్నాడంట. అప్పుడు వచ్చింది క్యాండిడేట్. ఏంటి అట్లా పడుకున్నావు? ఏంటా మూతి ముడుచుకున్నావు? భోజనం చేయి.
అడగగా ఏమన్నాడు? ఆ, ఆ. అని నేను మనాడిని అడిగాను, నాబోతుని అడిగాను, నాబోతు ఇవ్వనన్నాడు, అందుకని నా మూతి ముడుచుకుపోయింది అన్నాడు. ఏయ్, నువ్వు రాజువా ఇశ్రాయేల్లో? నువ్వు రాజపాలన చేస్తున్నావా? నువ్వేం చేస్తున్నావయ్యా? చూసారా ఎలాంటి క్యాండిడేట్, ఎంత భయంకరాలో. అది కాకపోతే ఇంకోటి తీసుకుందా ఏంటి, అదే కావాలా ఏంటి నీకు అనొచ్చు కదా. సరేటండి భార్య అయితే నేను మాట్లాడతాను ఒకసారి, ఒకవేళ అతనికి కుదరదని ఇంకోటి కొనుక్కుందాం, మనకి ఏముంది దానికి, అనాల్సిన బాధ్యత ఉంది కదా. లేదు, కానీ ఈ స్త్రీ ఏం చేసింది? వాడి సంగతి నేను చూస్తా, వాడి సంగతి నేను చూస్తా. అందే ఉపవాస దినం ప్రకటన చేసింది. కొంతమంది ఇద్దరు క్యాండిడేట్లని పనికి మాలేటట్టు వారిని అబద్ధ సాక్ష్యాలకు రేపింది. ఆ దినాన్ని తీసుకొచ్చింది. దేవునికి రాజుకి వ్యతిరేకముగా నాబోతు మాట్లాడాడు కాబట్టి ఇతని మీద రాళ్ళు వేసి కొట్టండి, చావు కొట్టండి. చూసారా ప్రిమేట్ వల్లరా? ఒక పక్కన తన యొక్క నగర కారుగొట్టడి ద్రాక్ష తోట నిమిత్తము, దాన్ని తీసుకుంటానికి నిమిత్తము, దాన్ని ఆక్యుపై చేయటానికి నిమిత్తము ఒక వ్యక్తి ప్రాణము తీసేటువంటి దుష్టురాలుగా జెజబెలు కనబడుతుంది. ఎంత భయంకరమైన స్త్రీ చూడండి, భయంకరమైన స్త్రీ తనతో మాట కలిపినాడు. చూడండి, మనకు కానిదనేటువంటిదైనా మనం తీసుకోకూడదు. నీది కాదా వస్తువు, దానిని ఆశించకూడదు. నీది కాదా వస్తువు, దాని మీద నీకు మనసు అనేటువంటిది పడకూడదు. అది నీ వస్తువు కాదు, ఎందుకు నీది దాని మీద ఆశ రావాలి నీకు? నువ్వు డబ్బుంటే నువ్వు కొనుక్కో వేరేది. చూడండి, దేవుని బిడ్డలుగా ప్రిమేట్ వల్ల ఒక భార్య భర్తలు అంతవరకు నిలబడాలంతే. నీ భార్య మీద నీకు అధికారం, నీ భర్త మీద నీకు అధికారం, దట్స్ ఇట్. వేరే భార్య మీద నీకు చూపు అనేటువంటిది వెళ్ళకూడదు. వేరే భర్త మీద నీకు చూపు అనేటువంటిది వెళ్ళకూడదు. నువ్వు దానిని ఆశించకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. భార్యనైనను, దాసునైనను, ఎద్దునైనను, దేనినైనను ఆశింపకూడదు. చూసారా ప్రిమేట్ వల్లరా? వేరే దారిని ఆశించకూడదు. మారుమన్ అంటే మ్యారేజ్ కానప్పుడు ఒక అమ్మాయిని నేను ఇలా గుణవతిగా ఉండే అమ్మాయి, ఉద్యోగం చేసిన అమ్మాయి కానీ, లేదంటే కొద్దిగా మంచి ఫ్యామిలీ చేసుకుంటే పర్వాలేదు అనేటువంటి మనసు రావచ్చు. పలానా అబ్బాయి అయితే బాగుంటుంది అనేటువంటి మనసు రావచ్చు. కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పరాయి భర్తను, పరాయి భార్య వైపు మన మనసు వెళ్ళకూడదు. దానిని ఆశించకూడదు. ఈ వ్యక్తి చేసేటువంటి పని పిత్రార్జితముగా పొందినటువంటి ఆస్తిని ఈ యొక్క నాబోతు దాని మీద కన్ను వేసినవాడు. ఆహాబు కన్ను వేసినాడు నాబోతు యొక్క ఆస్తి మీద. ఏం జరిగింది చివరికి? నాబోతు యొక్క రక్తము ఎక్కడ చిందినో అక్కడే నీ రక్తము, ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకెను అదే స్థలమందు. ప్రిమేట్ వల్లరా ఈ యొక్క స్థలాల విషయంలో, పొలాల విషయంలో, జమీన్ల విషయంలో మనుషులు అడుగు విషయం తట్టుకోలేరండి. ఒక పావు అడుగు విషయంలో ఫైటింగ్లు వచ్చేస్తాయి. దాని నిమిత్తము గొడవలు పడిపోతారు. దాని నిమిత్తము చంపుకునేటువంటి రీతిలో వెళ్ళిపోతారు. ఎన్ని కుటుంబాలు పాడైపోవట్లా, ఎన్ని నరహత్యలు జరగట్లేదు ఈ దినాలలో. నరహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? డబ్బు కోసం. ఎందుకు జరుగుతున్నాయి? ప్లాట్లు అనేటువంటి వాటి కోసం, ఒకరినొకరు చంపుకుంటాం అనేటువంటిది. దేవుడు పుట్టించేటువంటి వ్యక్తిని చంపడానికి నీకు అధికారము లేదు. దేవుని యొక్క బిడ్డలుగా మనం చాలా భక్తులతో ఉండాలి. ఇవి అన్ని విషయంలో ఎక్కడ కూడా మనం రాజీ పడకూడదు. ఈ దినాలలో ప్రియమైన వలన మనుషుడు ఏం విత్తునో అదే పంటను కోయను. నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకిని మీరు నెక్స్ట్ అధ్యాయంలోనే మీరు చూస్తారు. అక్కడ చదవండి, అక్కడ సేమ్ నెక్స్ట్ అధ్యాయంలో 38వ వచనంలో కనపడుతుంది. 22 కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చూసారా, కుక్కలు వచ్చి అతని రక్తమును నాకిన. దేవుని యొక్క వాక్యం ఎంత సత్యము, ఎంత సత్యము చెప్పినాడు ఎలి. అక్కడ రక్తము నాకుతీ. చూడండి, ఎవరైతే ఈ పని చేసినారో చెడ్డ ఆలోచన రావటము పాపము. చెడ్డ ఆలోచన వచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అందుకనే A1 A2 అంటారు మనకి. A1 A2 A3. ఒకటికి వచ్చిన ఆలోచన దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. దోషులు అంటారు కదా.
జైల్లో పెడతారు కదా, వాళ్ళందరూ A1 A2 A3 అనేది అదే కారణం. ఒకడు ఇంప్లిమెంట్ చేస్తాడు, కొడతాడు. దాన్ని సాగి నడిపించింది ఒకడు, అసలు ఐడియా వచ్చింది ఒకడు. వీళ్ళందరిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. ఇక్కడ A1 A2 ఎవరున్నారు ఇక్కడ? ఆహాబు, యెజబెల్. యెజబెల్ మాత్రం దేవుడు వదిలేసినాడా? యెజబెల్ ఏం చేసినాడు? నెక్స్ట్ అక్కడ అధ్యాయంలో చూడండి, ఏం కనపడుతుంది అక్కడ మీరు? కుక్కలు 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం చూడండి, 30-36 వచనాల్లో యెజబెలు తినివేయను. చూసారా, దేవుడు చెప్పినటువంటి రీతిలో కుక్కల చేత తినివేయబడను. 9వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట చూస్తాం. యెజబెలు పాతి పెట్టబడక ఇజ్రాయేలు భూభాగం కుక్కల చేత తినివేయబడను. దానిని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో మనము చూస్తున్నాం. అతడు లోపల ప్రవేశించి అన్నపానం చేసిన తర్వాత రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టిన ఆజ్ఞగా వారు దాన్ని పాతిపెట్టబోయారు. అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరి ఏమీ కనపడలేదు. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనములో కుక్కలు. దాని తర్వాత మనం చూస్తాం, ఇది యెజబెల్ అని ఎవరినూ గుర్తుపట్టలేకుండా ఇజ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును. 100% దేవుని యొక్క వాక్యము నెరవేర్పు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రిమిట్ వల్లరా దేవుని యొక్క బిడ్డలుగా మనం దేనిని మన కానదాని దేనిని కూడా ఆశించకూడదు. దాని విషయంలో నీకు అసూయ అనేటువంటిది రాకూడదు, దాని విషయంలో దురాశ అనేటువంటిది రాకూడదు. స్వార్థం అనేటువంటిది ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నాకు, నాది, మేము అనేటువంటిది ఎప్పుడు వస్తాయో అప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒకదానికొకటి యాడ్ అయిపోతుంది. ఇతనికి వచ్చింది నాకు కావాలి, ఆహాబుకి వచ్చింది నాకు కావాలి. తను పాపం చేసిన వాడైపోయినాడు, తన భార్య చేత పాపం చేసిన వాడైపోయినాడు, అక్కడ ఉన్నటువంటి అబద్ధ సాక్ష్యాలతో అబద్ధం చెప్పించిన వాడుకున్నాడు, వేరే మనుషులతో కొట్టించేటువంటి వాడుకున్నాడు. ఎంతమంది యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందో చూడండి, ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో చూడండి. ఈ విషయంలో మొత్తము కూడా తప్పు, అబద్ధము, మోసము, నరహత్య, దురాశ అనేటువంటిది, స్వార్థముతో కూడినటువంటి ఆశ. దానితో ఈ కుటుంబంలో చూడండి, ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని వాక్య ప్రకారము అక్కడ అతను అహాబు చనిపోవటము, తన యొక్క రక్తాన్ని కుక్కలు నాకటం, అక్కడ యెజబెలు చనిపోవటము, యెజబెలు యొక్క మాంసాన్ని కుక్కలు తినివేయటం. అలాగనే ప్రిమేట్ వారాల సౌల్లో కూడా ఇదే దురాస్వార్థం అనేటువంటిది కనపడుతుంది. సౌలు రాజు అనేటువంటి సౌలు అతను మంచిగా యాక్టివ్గా ఎత్తుకుండేటటువంటి వాడు, ఇశ్రాయేలు పెట్టేటి వారికి మొట్టమొదటి రాజుగా దేవుడు ఇతను నియమించినాడు, సమూయేలు ఇతన్ని అభిషేకించినాడు, దేవుని బిడ్డగా ఉండేటటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దావీదు వచ్చినాడో బయటికి, దావీదు వచ్చినాడు అక్కడ పదిలేటట్టు వాడు గొలియాతు విషయంలో దావీదు వెళ్ళి ఎప్పుడైతే గొలియాతును చంపినాడో ప్రజలందరూ కూడా ఏం కేకలు వేశారు? సౌలుకు 1000 కొలదయు, దావీదుకి 10,000 కొలదయు. ఎప్పుడైతే ఇది వచ్చిందో సౌలులో ఒక రకమైనటువంటి ఆశ వచ్చేసింది. ఏంటి ఆశ? ఎప్పుడు దొరుకుతాడా దావీదు అనేటువంటి రీతిలో విషపు చూపును చూడండి. దావీదుకి అలాంటి యొక్క సౌలుకు అలాంటి స్వభావం ఉంది, కానీ తన కుమారుడు యోనాతానుకు మాత్రము దేవుని స్వభావం కలిగేటటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు పట్ల స్నేహము కలిగినాడు. దావీదు హృదయము సౌలు హృదయము ఏకమైంది, కలిసిపోయింది. మంచి హృదయము కలిసినటువంటి హృదయాలు, మంచి హృదయము కలిగేటటువంటి వాడుగా ఉన్నాడు యోనాతాను. అయితే చివరికి యోనాతాన్ని కూడా తిడతాడు దావీదు. సౌలు మీరు చూడండి, చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో చూడండి, మీరు దేవుని యొక్క వాక్యములో సౌలు ఏమని తిడతాడు? యోనాతాన్ని ఆగట్టు కొట్టుదాని కొడుక, నువ్వు దానికి ఆడికి సపోర్ట్ చేస్తున్నావేంటి? నీ తల్లి మానవునకు సిగ్గు కలిగినట్లుగా నీ వెషయ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కాదా? తను చెప్పేటటువంటి మాట మంచి హృదయంతో కలగటం అనేటువంటిది సౌలుకు
ఇష్టం లేదు. దురాత్ముడికి ఇష్టపడ్డాడు. మంచి హృదయములు కలిగినటువంటి వారు ఏకమవటం అనేటువంటిది ఉండదు. అందుకనే వారిలో డిఫరెన్సెస్ కలుగు చేస్తాడు, హృదయాల్లో పాడు చేస్తాడు. సంఘములో ఇది ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది, సంఘములో ఎక్కువ పనిచేస్తుంది. ఏదో ఒక రీతిగా సంఘాన్ని చెదరగొట్టాలి, ఏదో ఒక రీతిగా సంఘాన్ని పాడు చేయాలి అనేటువంటి రీతిలో స్వార్థముతో కూడినటువంటి, దురాశతో కూడినటువంటి, ఈ యొక్క అసూయతో కూడినటువంటి వాటి స్వభావాలను సంఘాలలో సైతానుడు పెడుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దినాల్లో ఎక్కువగా సైతానుడు అనేటువంటి వాడు ఈ యొక్క స్వార్థముతో ఇలాంటి స్వభావాలన్నిటి కూడా. అయితే ప్రియమైనటువంటి ఇదే కాలశ్యమలో హగ్గయి రాసినటువంటి హగ్గయి గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 4:1 నుంచి చదవండి ఒకసారి. హగ్గయి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనతో మాట్లాడేటువంటిది. సైన్యములకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తకి హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ప్రియమైన వారలారా, స్వార్థముతో ఇదే కాలశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కయ్యూనులో మనం చూసినాం, అలాగనే కయ్యూను తర్వాత ఆహాబులో మనం చూసినాం, యెజెబెలులో ఆ స్వార్థం అనేటువంటిది, అసూయ అనేటువంటిది, దురాశ అనేటువంటి దాన్ని మనం చూసినాం. అట్లాగనే సౌలులో అది చూసినాం. ఇదే కాలశంలో దేవుడు మనతో మాట్లాడేటువంటిది ఏంటంటే, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, నా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన నివసించడానికి ఇది సమయమా? దేవుని యొక్క రాజ్యము కట్టేటువంటి విషయంలో ఎవరైతే ఇంకా మనసు నిలుపుకునేటువంటి వారుగా ఉంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క ఆలయమును కట్టేటువంటి విషయంలో ఆశ లేనటువంటి వారుగా ఉంటున్నారో, దేవుని కార్యముల పట్ల ఎవరైతే ఆశ లేనటువంటి వారుగా ఉంటున్నారో, మనందరితో దేవుడు మాట్లాడేటువంటిది ఏంటంటే, నీలో స్వార్థం ఉన్నది. దేవుడు నిన్ను దీవించినాడు, దేవుడు నీకు అభివృద్ధి ఇచ్చినాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడు, దేవుడు నీకు బిడ్డలను ఇచ్చినాడు, మంచి భార్యను ఇచ్చినాడు, మంచి డెవలప్మెంట్ ఇచ్చినాడు. దేవుని రాజ్యం పట్ల ఆసక్తి లేటట్టు వాడుగానే నువ్వు కూర్చుంటున్నావు. ఇంకా దేవుని కార్యముల పట్ల నీకు ఆసక్తి కనపడతలేదు. నీ పని విషయంలో నువ్వే ఆలోచన చేస్తున్నావు. దేవుని రాజ్యం కట్టేటువంటి విషయంలో నీకు ఎలాంటి శ్రద్ధ అనేటువంటిది కనపడతల్లా. పాడైపోయిండగా నమ్మందరము పాడైపోయిండగా మీరు ఎలా కూర్చుంటున్నారు? సరంబి వేసినటువంటి ఇళ్లల్లో మీరు నివాసం చేస్తున్నారు. దేవుని యొక్క బిడ్డలుగా గ్రహించండి. దేవుని పని చేయాలటువంటి భారం మనకు ఉండాలి, దేవుని రాజ్యం కట్టాలటువంటి ఆశ మనకు ఉండాలి. చూడండి, మీరు ఎంతమంది ఇప్పుడు ఈ టీవీ ఇక్కడ సరిగ్గా కనపడతలా, ఎంతమందికి దాని గురించినటువంటి ఆశ వచ్చింది మీకు చెప్పండి? కనపడతల్లా. మనం ఏం చేద్దాం దీని గురించినటువంటి మనసు ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఎంతమందికి వచ్చింది? చేతులు ఎత్తండి. దీని గురించి కనపడతల్లా. దాన్ని మనం ఏమైనా చేస్తే మంచిది, దానికి ఇనిషియేట్ తీసుకుని ఒక టీవీ పెడదామా, లేకపోతే ఇంకో ప్రొజెక్టర్ చేద్దామా అనేటువంటి మనసు రావాలి కదా. దేవుని యొక్క పని కదా అది, నాది కాదు కదా అది. దేవుని రాజ్యము కదా కట్టేటువంటిది. మనం దాని మీద మనకు ఆశ ఉండాలి కదా. చూడండి, మ్యూజిక్ అనేటువంటిది మన ఆశ అనేటువంటిది రావాలి కదా. చక్కగా అది ఉంటే బాగుంటుంది అంటాం, బాగుంటే బాగుంటుంది అనుకుంటాం. కనీసం ఒకటి కొందాం అనేటువంటి ఆశ మనకు ఉందా? 1,00,000 రూపాయల శాలరీలు వచ్చిన వాళ్ళు ఉన్నామా? 2 లక్షల శాలరీలు వచ్చిన వాళ్ళు ఉన్నామా? ఆడు జోసెఫ్ తీసుకొచ్చాడు ఆ డ్రమ్ము. ఏముంది ఆడికి ఉద్యోగం? ఇన్స్టాల్మెంట్ కట్టి వాడు దాన్ని కొనుక్కొచ్చాడు. నాకు చెప్పలా, నేను అప్పటికే దాన్ని కొన్నా. అది కొన్నప్పుడు నేను కొందామని నేను కొందామని అక్కడికి వెళితే మన సహోదరుడు సత్య వచ్చి తను చెప్పాడు, అన్న మీరు ఇది కట్టండి, రిమైనింగ్ నేను కడతానని. ఎందుకు చెప్తున్నానంటే, టైం అనేటువంటిది లేదు. రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర మీరు నిలబడతారు. మీరు చేయవలసినటువంటిది చేయకుండా ఉంటే కూడా దేవుడు మీ మీద నెపాన్ని మోపుతాడు. దేవుడు, నేను మార్తాల గురించి నేను చెప్పాను మీకు. దాని గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? దాని నిమిత్తం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను 15 లక్షల రూపాయలు మీకు చెబుతున్నా, 15 లక్షల రూపాయలు కట్టాను నేను దానికి.
దానికి చాలా ఒక 2 కోట్ల దాకా పెట్టాలి. 15 లక్షలు దానికి కట్టా. తర్వాత కొద్ది సమస్య వచ్చింది దాని విషయంలో, ఎక్కడ పోదు, సమస్య వచ్చింది. కానీ దాని గురించి మనం ప్రార్థన చేయాలి కదా. నన్ను అడిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు? అన్న ఏమైంది? ఒక మాట అడిగి, అన్న మీ దాని గురించి ప్రార్థన చేస్తున్నాం, అసలు మీ ప్రార్థనలోనే దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లే అంటే సరంబి వేసినటువంటి ఇళ్లలో మనము కూర్చుంటున్నాం. దేవుని ఆలయం కట్టాల్సినటువంటి బాధ్యత. ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మార్తాల్లో దయచేయండి ప్రభా, డంగనకోట ప్రతి ఒక్కళ్ళకు మీ నోట్లో వచ్చేస్తుంది. ఎందుకని? కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం. ఏమని చెప్పండి ఒకసారి? మార్తహల్లి, కదిరి, మార్తహల్లి, డంగనకోట వచ్చేస్తున్నాయి కదా మనకి, నోట్లో ఊరిని వచ్చేస్తున్నాయి. కానీ మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆశ అనేటువంటిది ఉండాలి. అది డబ్బులు ₹1,00,000 ఇవ్వాల్సిన అవసరం. నేను దాని గురించి ప్రార్థన చేద్దాం. ఎలాగ నా దగ్గర డబ్బులు లేవు కదా ప్రభా, మరొక దిక్కు నుంచి సహాయం చేయండి ప్రభా, ఇది సరిగ్గా కనపడతలేదు, చాలా అనేచిగా ఉంటుంది ప్రభా, సరిగ్గా పాటలు పాడలేకపోతున్నాం ప్రభా అనేటువంటి ప్రార్థనాత్మ రావాలి కదా. లేదు నా దగ్గర 2 పైసలే ఉన్నాయి ప్రభా, నేను ఆ 2 పైసలే సందాయిస్తాను, ఇది దీనికోసం వాడండి ప్రభా అనేటువంటి మనసు రావాలి కదా మనకి. అంటే మనం ఎలా కూర్చుంటాం? సరంబి వేసినటువంటి ఇళ్లలో మనం మాత్రము కూర్చుంటున్నాం. దేవుని ఆలయం గురించినటువంటి ఆశ, అవగాహన, దాని గురించి పట్టించుకునేటువంటి బాధ్యత అనేటువంటిది మనకి లేదు. ఒక వ్యక్తి కొన్ని రోజులుగా రావట్లేదు, ఆ వ్యక్తి దేవునికి దూరస్తుడైపోతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? అతని విషయం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది కదా, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కదా. అతను ఏదో నెగిటివ్ చెప్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అలాగా మనకు వచ్చే స్వభావం సైతాన్ని పెట్టి, అలాగా నేను అలా అనుకోలేదే, ఎట్లా జరుగుతుందా? అతని యొక్క నెగిటివ్నెస్లో మనం ఏకీభించేటువంటి తత్వం మనలో వచ్చేస్తుంది. ఆ చెల్లి, ఆ తమ్ముడు ఏదైతే నెగిటివ్ చెప్తాడో దాంట్లో మనం ఏమైపోతాం? ఏకీభవించేటటువంటి వారుగా. అయితే నువ్వేం చేస్తున్నావు? కట్టేవాడుగా ఉండావా? ఆ వ్యక్తిని నిర్మించేవాడు ఉండవా? సంఘాన్ని బలపరిచేటటువంటి వాడు ఉండవా? లేదంటే నేను బాగానే ఉండాలిలే, నేను ప్రార్థన చేసుకుంటున్నానులే, నేను మారు మనసు పొందానులే, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానులే అనేటువంటి సరంబి వేసినటువంటి ఇళ్లలో మనము కూర్చుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి సరిగ్గా దేవుని దగ్గరగా నుంచి రాకపోయినప్పుడు, దూరస్తుడిగా అతను ఉంటున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నప్పుడు మనము చేయనటువంటిది ఏంటంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి? డెవలప్ చేయాలి. ఆ వ్యక్తిని మనము అప్లిఫ్ట్ చేయాలి. ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి. అతన్ని మనం దేవుని వైపు త్రిప్పేవారుగా మనము ఉండాలి. ఆ వ్యక్తి జారిపోతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి పట్టించుకోవాలి. లేదంటే బలానా దాని విషయంలో మనం ఇన్వాల్వ్ అయ్యి, అది దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క రాజ్యం మనం కట్టాలి. చూడండి, నీవు దేవుని కొరకు ఏదైతే వాడతావో, నీ బలము, నీ ధనము, నీ యొక్క ఆలోచన, నీ తెలివితత్వం, తర్వాత నీ టెక్నాలజీ, దేవుడు ఇచ్చేటువంటి నీ యొక్క టెక్నాలజీ, దాన్ని నువ్వు దేవునికి వాడేటట్టు వాడవుగానే ఉండాలి. మన సహోదరుడు వచ్చాడు నిర్మల, అన్న మనకు వెబ్సైట్ లేదు కదా. అప్పుడేదో మన నరేష్ ఒకటి వెబ్సైట్ చేశాడు, అది కొంతకాలం తర్వాత అయిపోయింది. దాన్ని మనం డెవలప్ చేద్దామన్నా, మళ్ళీ దాన్ని మనం రివైవ్ చేద్దామన్నా, దాన్ని వేరే తీసుకుందామన్నా నాకు అనిపించింది. ఎస్, అలాగ మనం కలిసినటువంటి వారిగా దాన్ని మనం చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి, అనేక మందికి తెలియచేయాలి. నేను మీకు చెప్పాను, నా వాక్యం మీరు వింటున్నారు కదా, నచ్చింది కదా, చిన్న కట్ చేసేయండి అని చెప్పాను. ప్రతిరోజు చెప్పాలా స్పూన్తో? ప్రతి ఆదివారం చెప్పాలా? ప్రతి ఆదివారం కట్ చేయండి అని చెప్పాలా? చెప్తే బర్రం తగ్గుద్ది కదా. ఇప్పుడు నేను ఎకోస్ ఆఫ్ రెవల్యూషన్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేస్తున్నా. ప్రతి శుక్రవారము రెవల్యూషన్ సంబంధించేటువంటి, ప్రకటన గ్రంథం సంబంధించేటువంటి కొన్ని అంశాలను ఈ యొక్క వీడియోల ద్వారా దాన్ని నేను రిలీజ్ చేయాలని డిసైడ్ అయినా. సో దాన్ని అనేక మందికి అందించాలనేటువంటి బాధ్యత ఎవరిది? సంఘానిది. కలవాలి. అది మనం చేయాల్సింది ఏంటి? ఏదో మరి లైక్కో క్లిక్కో ఏదో దాన్ని ఫార్వర్డ్ చేయడం, అది చేయాలి. మనం సబ్స్క్రైబ్ చేసి దాన్ని అనేక మందికి మనం అందించాలి. చూడండి, ఈ దినాల్లో మీరు గ్రహించండి ప్రియమైన వాళ్ళారా, 3వ టెంపుల్ గురించినటువంటి ఆ యొక్క జెండాలు కట్టేశారు ఇజ్రాయెల్ దేశంలో నిన్న మొన్న. 3వ టెంపుల్ నిర్మాణం గురించి ఇప్పటి వరకు ఎప్పుడు కట్ల. 3వ టెంపుల్, 3rd టెంపుల్ గురించినటువంటి ఫ్లాగ్స్ ఇజ్రాయెల్ దేశంలో కట్టేశారు. అంటే వాళ్ళు అంతగా ఆ యొక్క దేశము కడతానికి సిద్ధమైపోయింది. ఎప్పుడు దాన్ని అటాక్ చేస్తారో, ఎప్పుడు ఆ యొక్క
ఉన్నటువంటి దాన్ని డిస్మాంటిల్ చేసి అక్కడ నిర్మిస్తారో మరి వేరే ప్లేస్లో నిర్మిస్తారో తెలియదు. మన లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, ఎర్రని పెయ్యి గురించినటువంటి మాటలు మనం విన్నాం. దాన్ని సాక్రిఫైస్ చేశారు. దాని తర్వాత ఆ యొక్క టెంపుల్ మౌంట్ దగ్గర ఉండేటువంటి ఆ యొక్క ఆర్గనైజేషన్ దాని గురించినటువంటి అన్ని కార్యాలు చేస్తుంది. దాన్ని ఎలాగున వారిని ట్రైన్ చేయాలో, లేవీలైనటువంటి వారిని ఎలాగో ట్రైన్ చేయాలి. అందుట్లో దేవుని కాలంలో 70 ఉపకరణాలంట. ఆ 70 ఉపకరణాలని మంచిగా ఎలా చేయాలనేటువంటి దాన్ని చేసేసినారు. లేవీలైనటువంటి వారి ట్రైనింగ్ ఇచ్చేసినారు. ఈ యొక్క ఎర్రని పెయిన్ ఎలా దహించాలి, దాని నుంచి వచ్చేటువంటి బూడిదని అందుట్లో ఏమేమి వేయాలి, దాని నుంచి వచ్చేటువంటి బూడిదని ఎలాగున్నా దాన్ని శుద్ధీకరణ కొరకు దాన్ని వాడాలి. లేవీలైనటువంటి వారి మీద ఎలా శుద్ధీకరించాలి. ఎందుకంటే చనిపోయినటువంటి శవాన్ని పట్టుకున్నట్లయితే, టచ్ చేసినట్లయితే వాళ్ళు అపరిశుద్ధులు అవుతారు. కాబట్టి దేవుని ఆలయంలో వాళ్ళు ఎంటర్ అవడానికి కుదరదు. కాబట్టి ఈ అపరిశుద్ధతో వాళ్ళు వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు శుద్ధీకరణ కోసము సంఖ్యాకాండంలో 19వ అధ్యాయంలో చెప్పినటువంటి రీతిలో ఆ సాక్రిఫైస్ అనేటువంటి దానిని వాళ్ళు చేసినారు, ఒక ట్రయల్గా చేసినారు. నిన్న మనం చూసినట్లయితే వేరే ప్లేస్ను ఆక్యుపై చేసుకుంటానికి కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము 73-16 ఓట్లతో దాన్ని పార్లమెంట్లో డిసైడ్ అయినారు. ఎంతో ముందుకు వెళ్తుంది ఇజ్రాయెల్ దేశం. ఆ ఫ్లాగ్స్ అనేటువంటిది మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశంలో అనేక ప్రాంతాల్లో థర్డ్ టెంపుల్ గురించి అంటే ఫ్లాగ్స్ పెట్టేసినారు. ఇది ఎప్పుడు జరుగుద్దంటే దేవుని యొక్క ర్యాప్చర్కి, యేసు ప్రభువు లోకానికి వచ్చేయడానికి ముందుగా ఈ ర్యాప్చర్ వస్తుంది. దాని తర్వాత కొంతకాలానికి థర్డ్ టెంపుల్ అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడు ఈ యొక్క క్రీస్తు విరోధం అనేటువంటి వాడు బయటికి రావటం, ఇశ్రాయేలీయులు వాడితో కలవటము, థర్డ్ టెంపుల్ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇశ్రాయేలీయులు జరిపించుకుంటున్నారు, చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను చేయాలనేటువంటిది ఏంటంటే, మనం ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దాం అనేటువంటి రీతిలో ఉండేవారం కాక ఎలాగూ దేవుని యొక్క పనిని మనం చేయాలి, ఎలాగూ ఏదో ఒక కోణంలో దేవుడి ద్వారా నేను బలా మంచి నమ్మకం దాసు అనిపించుకోవాలి అనేటువంటి రీతిలో సాక్రిఫైస్ చేయాలి. తమ్ముడు చెల్లి, మనం మీ టయాన్ని సాక్రిఫైస్ చేయాలి, మీ జ్ఞానాన్ని సాక్రిఫైస్. నాకు పొద్దు నుంచి సాయంత్రం దాకా నాకు ఇదే పని అండి. నో, యు ఆర్ నాట్ సాక్రిఫైజింగ్, యు ఆర్ స్పెండింగ్ యువర్ టైమ్ ఫర్ ద వరల్డ్. నీ భుక్తి కోసము, నీ తిండి కోసము, నీ బిడ్డలను పోషించుకోవడం కోసం, నీ రెంట్లు కట్టుకుంటావు, నీ ఈఎంఐల కోసం నీవు నీ పని చేసుకుంటున్నావు. కానీ దేవుని కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయటం లేదు. దేవుని కొరకు నువ్వు సాక్రిఫైస్ చేయాలి. దేవుని నన్ను వెంబడించినట్లయితే ఆ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. దేవుని వెంబడించనేటువంటిది ఊరినే ఫ్రీ లగ్జరీలో నేను కుదరదండి, మా దూరం అయిపోయిందండి, ఇక్కడ చర్చికి వెళ్ళాలి, కుదరట్లేదండి, మా దూరం అయిపోయింది, మేము కారు పంపిస్తాం, వస్తావా? వస్తానండి, కారు పంపిస్తే. ఎంత వస్తున్నాయమ్మా శాలరీ? 1,50,000 అండి. ట్యాక్సీ కట్టుకోలేవా? 600 పెట్టలేము మనం. ఓలాకు పెడితే 600 వచ్చేస్తాం కదా. మనుషుల యొక్క తత్వం గురించి చెప్తున్నా. ఒక్కొక్క డబ్బే ప్రీపెట్టి వల్ల దాని మీద మనకు ఉండకూడదు. దేవుని కొరకు, దేవుని రాజ్యము పడిపోయేటువంటి వారిని నిలబెట్టాలి, లేవనెత్తేటువంటి వారికి ఉండాలి. మోషే ఉన్నాడు. మోషేలో ఏమాత్రము సెల్ఫిష్ అనేటువంటిది నేచర్ అనేటువంటిది మోషేలో లేడు. ఇశ్రాయేలు పెట్టేటి వారు కోసము మోషే పైకి వెళ్ళినాడు. దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకురావడం కోసము ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత, ఆ పర్వతం మీదకి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను తెచ్చేటువంటి క్రమం లేట్ అయ్యేపాటికి ఇశ్రాయేలు పెట్టేటి వారు అహరోను దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత మాకు కావాలి అని అడిగినారు. అడిగినప్పుడు మీరు అందరూ ఉన్నటువంటి అవన్నీ కూడా బంగారం తీసుకురండి అన్నాడు. ఆ బంగారం అన్నీ తీసుకొచ్చిన దూడ తెస్తే ఆ దూడ దగ్గర కూర్చుని మీరు చూడండి, ఒకరు కనపడితే ఎక్సోడస్లో నిర్గమాకాండము 32వ అధ్యాయం అనుకుంటా, 32వ వచనంలో ఆ ప్లేస్లో ఉంటుంది. చూడండి ఒకసారి, నిర్గమాకాండం చదవండి ఒకసారి. 32వ అధ్యాయంలో తర్వాత 9వ వచనం నుంచి, మరి యెహోవా ఇట్లనెను, ఈ ప్రజలను చూచి ఉన్నాను, లోబడినటువంటి ప్రజలు ఓరకుండము, నా కోపము వారి మీద నుండును, వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేసేదను. అప్పుడు మోషే అలా ప్రార్థన చేశాడు. చూడండి, మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, వారిని చంపునట్లును, భూమి మీద వారిని నశింపజేయనట్లును, వారిని తీసుకుపోయిన ఐగుప్తీయులు చెప్పుకోలేలా మళ్ళుకొని
సంతాపపడము. చూడండి దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థన చేసినాడు చూడండి. అది అక్కడ దేవునితో మాట్లాడాడు. తర్వాత మోషే కిందకు వచ్చిన తర్వాత 25వ వచనంలో కనపడుతుంది. ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుడు మోషే చూశాడు. చదవండి. ఎగతాళి కలిగినట్లు వెచ్చలవిడిగా తిరుగుటకు వారిని ఉండెను. వారందరూ నా యొద్దకు రండి, అతని యొద్దకు కూడి వచ్చారు. అతడు వారిని చూసి కత్తి దూసి ప్రతివాడును పాళెంలో ద్వారం నుండి ద్వారంకు వెళ్ళొచ్చు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెల్లికాలని, ప్రతివాడు తన పొరుగు వారిని. ఆ దెబ్బకి 3000 మంది అక్కడ చనిపోయినారు. చూడండి మోషే తర్వాత ఎలా ప్రార్థన చేశాడు మీరు 31వ వచనంలో చూస్తాం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వచ్చి వెళ్ళి, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపం ఒకవేళ పరిహరించితవా, లేని ఎడ్ల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని. చూడండి, నా పేరు తుడిచివేయి అన్నాడు వారి నిమిత్తము. ఎలా ప్రార్థన చేస్తున్నాడో మోషే చూడండి. నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను వదిలేసాయి, వాళ్ళ గురించి వదిలేసాయి, నేను డెవలప్ చేస్తానండి దేవుడు మోషేతో చెప్తే. లేదు ప్రభా, నువ్వు దీర్ఘశాంతుడు కదా ప్రభా, అబ్రహాం ఇస్సాకుల జ్ఞాపకులకు వాగ్దానం ఇచ్చినావు కదా ప్రభా, ఈ ప్రజలు ఏమనుకుంటారు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా మొరపెట్టాడో చూడండి. నిస్వార్థపూర్ణుడుగా మోషే ఇక్కడ కనబడుతుంది. స్వార్థం అనేటువంటిది లేదు మోషేలో. చూడండి, సెల్ఫిష్ అనేటువంటిది నిస్వార్థం అనేటువంటి వాడిగా. అలాగనే నెహెమియా విషయంలో కూడా మనం చూస్తాం. నెహెమియా గ్రంథం చూడండి ఒకసారి. నెహెమియాలో కూడా మనకు కనపడుతుంది. నెహెమియా 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అది చూడండి ఒకసారి. నెహెమియాలో 1వ అధ్యాయంలో నెహెమియా దగ్గర కొంతమంది వస్తారు. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి అక్కడ. ఈ మాటలు వినప్పుడు చూడండి, దానికి ముందు వారు చెట్టపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందన పొందుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని విజ్ఞాపన. చూడండి, అది విన్నాడు. ఏమని విన్నాడు? మిగిలినటువంటి వారిని వాళ్ళు బాగా దెబ్బలు కొడుతున్నారండి, బాగా హింసిస్తున్నారు అనేటువంటి విషయం నెహెమియా విన్నాడు. తర్వాత దేవుని యొక్క ఆలయము ప్రాకారములు అలాగనే ఉండే, పడిపోయి ఉండే, కాల్చిపోయి అట్టాగా ఉండే, దాన్ని రిపేర్ చేయలేదు అని విన్నప్పుడు నెహెమియా ఏం చేశాడు? కూర్చుని ఏడ్చినాడు, ఉపవాసము ప్రకటన చేసుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి వాడుగా నెహెమియా ఇక్కడ కనపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చూసినట్టు కాలశ్రమలో సమయం అవుతుంది. దేవుని యొక్క బిడ్డలుగా మనము గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, చివరి దినాల్లో మనము మన భక్తిని మనలో రివైవల్ అనేటువంటిది రావాలి. మనం ఏ స్వభావములో అయితే స్వార్థము కానీ, లేదంటే దురాశ అనేటువంటిది కానీ, అసూయ అనేటువంటిది కానీ, వారవలేటువంటి తనాలు కానీ మన జీవితంలో అవి గేలుబడి చేసినట్లయితే ప్రియమైన వాటి విషయంలో మనము శ్రద్ధ వహించాలి. ఎక్కడ నువ్వు తీసుకుపోయేటువంటిది ఏది ఉండదు తమ్ముడు చెల్లి. నువ్వు ఒక మంచి మాట మాట్లాడితే ఆ మంచి మాటే అనేక మంది చెప్పుకుంటారు మనం వెళ్ళిపోయిన తర్వాత. ఒకవేళ ర్యాప్చర్ వచ్చినట్లయితే ఎవరు మిగలరు కాబట్టి ఒకవేళ మిగిలినటువంటి వారని చెప్పుకుంటారు. ఆడు మంచోడండి, ఇలా సహాయం చేశాడండి, ఇలా ప్రార్థన చేశాడండి మా కొరకు, అదేనండి అంత అట్టంటాడే వెళ్తాడు పైకి, మళ్ళంటాడే ఎట్ట వెళ్తాం అని చెప్పుకుంటారు. మనం కనుక అలా ఉంటే, మనం ఏమీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, హృదయం సరి చేసుకోకుండా, చేయవలసినవి చేయకుండా, ప్రభుకి ఇష్టలుగా మనం బ్రతకకుండా, స్వార్థం అనేటువంటిది, అసూయ అనేటువంటిది, వారవలేటువంటి ధనం అనేటువంటిది మనలో పెట్టుకుని మనం ఎన్ని ప్రార్థనలు చేసినా మనం ఏమవుతాం? యూ విల్ బి లెఫ్ట్ బిహైండ్. విడిచిపెట్టబడేటువంటి వాడుగా అవుతావు నువ్వు నేను. స్వార్థం ఉండకూడదు. చూడండి, దేవుని యొక్క వాక్యములో సామెతలు 23వ అధ్యాయము 6వ వచనంలో చూడండి ఒకసారి. ఎదుటి వాని మేలు ఓర్చుకోలేని కలిసి భోజనం చేయకము. ఎదుటి వాని మేలు ఓర్చుకోలేటువంటి వారితో కలిసి, ఓర్చుకోలేటువంటి వారితో నువ్వు ఉండొద్దు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. జీవనోపాధి కలిగి ఉండి కూడా తన సహోదరుడు వాడు లేమి కలగొడు చూచి అతని ఎంత మాత్రము కనికరం చూపిన వాడు దేవుని ప్రేమ ఎలాగున నిలుచును.
చూడండి, ఒకవేళ మనం కనుక స్వార్థంతో ఉన్నట్లయితే, అసూయతో మనం ఉన్నట్లయితే, దురాశతో మనం ఉన్నట్లయితే, వరవలేటువంటి తనంతో మనం ఉన్నట్లయితే, ప్రిమేట్ వాళ్ళరా, సహాయం చేయటువంటి గుణము కానీ, దేవుని కార్యాలు చేయటువంటి మనసు కానీ, నాది, మనది, మనకు అనేటువంటి రీతిలో కనుక మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సామెతలు 11:26 చూడండి ఒకసారి. ఎనిమీస్ అయిపోతారంట. చదవండి 11:26. ఏంటంటే ధాన్యమును బిగబట్టు వారిని ప్రజలు శపిస్తారంట. దేవెన వచ్చును. ఏమవుతుంది? దేవెన వస్తుంది. బిగబట్టేటట్టు వారికి ఉండకూడదు. ఒక వ్యక్తి కష్టాలు ఉన్నాడు, నువ్వేం చేయాలి? నా దగ్గర ఏమి లేవండి, ఉంటే ఇచ్చేవాడిని అంటే కుదురుద్దా? దాంట్లో మనం ఎంతో కొంత సహాయము చేయాలి. ఒకవేళ లేదు, నిజంగానే లేదు, ప్రార్థన చేయ వ్యక్తి గురించి, కన్నీరు కార్చు. దేవుడు మరొక దిక్కు నుంచి సహాయం చేస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని బలపరుస్తాడు. దేవుడికి ఆదరణ కలిగేటువంటి మాటలను చెప్పు, ఉన్నట్టుగా చెప్పు, ఏం పర్వాలా. మనం చేయగలిగేటువంటి వాటిని మనం చేయకపోయినట్లయితే అది పాపం. నువ్వు చేయగలవు, నీ వల్ల అవుతుంది. ప్రిమిట్ వల్లరా, మనము సాక్రిఫిషియల్గా భక్తిని చేయాలి. భక్తి అనేటువంటిది సాక్రిఫైస్తో కూడింది. అన్నీ బాగున్నప్పుడే భక్తి చేయటం కాదు, అన్నీ బాగున్నప్పుడు భక్తి కాదు. ఎన్ని కుటుంబాలలో భర్తలు భార్యలు వెళ్ళనివ్వనట్టు వారు ఎన్ని కుటుంబాలు ఉన్నారు. ఆరాధనకి వెళ్తానంటే వాళ్ళు చెప్పే సాక్ష్యాల్లో చూస్తాం. నా భర్త మారకముందు నేను చర్చికి వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళిన తర్వాత నా ఒళ్ళంతా విమానం మోకదే. ఎన్ని దెబ్బలు తినేటువంటి స్త్రీలు ఉన్నారు. దేవుని కొరకు ఎంత సాక్రిఫైస్ చేసినారు. తల్లిదండ్రుల వారు కనపడకుండా బిడ్డలేటట్టు వారు తప్పించుకుని వేరే వేరే మాటలు చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి కుమారులు ఎంతమంది ఉన్నారు. సాక్రిఫిషియల్ భక్తి అది. ఎన్నెన్ని ప్రాంతాల్లో, చీకటి ప్రాంతాల్లో, రష్యా దేశంలో కానీ, చైనా దేశంలో కానీ, నార్త్ కొరియా దేశంలో కానీ కనపడేటట్టు వాళ్ళు కనపడకుండా ఎలా భక్తి చేస్తున్నారు. ఎంత భయముతో వాళ్ళు వణుకుతూ భక్తి చేస్తున్నారు. వాళ్ళు దే వర్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడేటటువంటి వారుగా వాళ్ళు ఉంటున్నారు. మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. దేవుని వెంబడించేటట్టు మనకు అన్నీ దొరుకుతున్నాయి. ఫ్రీగా ఆరాధన చేసుకుంటున్నాం, దేవుని సందులో ఫ్రీగా వస్తున్నాం. దేవుడు అన్ని ఇచ్చాడు నువ్వు రావటానికి, తినటానికి, ఉండటానికి, పడుకుంటానికి. అన్నీ ఇచ్చినటువంటి దేవుని విషయంలో నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు, దేవుని పని చేసేటువంటి విషయంలో, దేవుని రాజ్యం కట్టేటువంటి విషయంలో సాక్రిఫైస్ అనేటువంటిది ఉండాలి. మనం రాసుకుంటాం 100 రూపాయలు దీనికి, 10 రూపాయలు దానికి, 5 రూపాయలు దానికి, కరెక్ట్గా దీని గురించే ఆలోచన చేస్తాం. దేవుని పని గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నాం? దేవుని రాజ్యం గురించి. ఒక వ్యక్తి ఆరాధనకి వెళ్ళాలి, ఆ వ్యక్తికి డబ్బులు లేవు, ఆరాధనకి వెళ్ళాలి, ఆ వ్యక్తిని పిలుద్దాం. ఆ వ్యక్తిని పిలవాలంటే మనం వెళ్ళి రావాలంటే కష్టం అవుతుంది. మనమే బుక్ చేద్దాం, ఒక క్యాబ్ బుక్ చేద్దాం, 600 అవుతుంది. ఏమవుద్దంట? దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడతలేదు. అది ఏ అకౌంట్లో పడుతుంది నువ్వు ఖర్చు పెట్టేటువంటిది? దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టేటువంటిది పరలోకానికి వెళుతుంది. అది ఆ సాక్రిఫైస్ అనేటువంటిది కనపడుతుంది. దేవుని కొరకు నువ్వు వాడేటువంటిది ధనము, దేవుని కొరకు వాడేటువంటిది. ఒక వ్యక్తిని నువ్వు రక్షించాలని చూస్తున్నావు, ఒక వ్యక్తిని సంఘాన్ని పిలవాలని చూస్తున్నావు, ఒక వ్యక్తిని దేవుని వైపు తిరగాలి, మారు మనిషి కొరకు ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రయత్నం చేసేటువంటి నీ కష్టం దేవుడు వదిలిపెట్టడం. దాని విషయంలో నిన్ను 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా దేవుని యొక్క అభివృద్ధి చూస్తావు. మనం ఎంతవరకు బిగపట్టుకున్నట్లయితే నువ్వు అలాగ ఉంటావు. నీ గుప్పిడి విప్పినట్లయితే ఆ వ్యక్తి గురించి నువ్వు కష్టపడాలి, ఆ పేద వ్యక్తి గురించి కష్టపడాలి, ఆ సంఘం గురించి, దేవుని యొక్క రాజ్యం కట్టేటువంటి విషయంలో మనకున్నటువంటి సమస్యలు ఇవి ఉన్నాయి, దీని విషయంలో మనం ఖర్చు పెడదాం అనేటువంటి రీతిలో నీ మనసు ఓపెన్ అయినట్లయితే, నీ ప్రార్థన ఓపెన్ అయినట్లయితే దేవుడు మరొక దిక్కులోంచి నీకు సహాయము చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దగ్గర ఏం లేదు, ప్రార్థన చేయి, దీర్ఘాయుష్తో దేవుడు నిన్ను నింపుతాడు. దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు అవుతావు నీ ప్రార్థనా జీవితం. ఎంతమంది ఎన్ని కుటుంబాలు చూస్తున్నావు, 85 సంవత్సరాలు ఎంత చలాగ్గా ఉంటారు, దేవుని కొరకు ఎలా వాడబడుతున్నారు. ఏంటిది వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ అంటే నిస్వార్థము, అసూయ లేదు, జీవపు డంబము లేదు, ధనాపేక్ష అనేటువంటిది లేదు. దేర్ ఆర్ సాక్రిఫిషియల్ భక్తి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దేవుడు దీర్ఘాయుష్తో వాళ్ళని, ఎందుకంటే దేవుని కొరకు వాళ్ళు వాడబడాలి, ఇంకా దేవుని రాజ్యం వారు ఇంకా నువ్వు కట్టాలి అనే ద్రోణంలో దేవుడు వారి ఆయుష్ని దేవుడు అలా
హిజ్కియాకు పెంచిన రీతిలో దేవుడు వారిని పెంచాడు. మన జీవితంలో కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు నువ్వు వాడబడాలి. దేవుని రాజ్యాన్ని నువ్వు కట్టాలి. స్వార్థం పెట్టుకోవద్దు. నిస్వార్థముగా ప్రభు కొరకు బ్రతుకు. జలసి, అసూయ అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసి, వరవలెట్టడతనాన్ని వదిలిపెట్టేసి, కనపడినటువంటి ఇవన్నీ కూడా జీవితం షార్ట్ ప్రియమైన వాళ్ళరా, సంతోషంతో ఉండు, ఆనందంతో ఉండు, ఇతరులతో సఖ్యత కలిగి ఉండు. దేవుని బిడ్డగా దేవుని యొక్క ఆత్మతో నింపబడు. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని వాడవు కాదు. దేవుని ఆత్మతో నింపబడాలంటే ఈ క్వాలిటీస్, ఈ స్వభావాలు నీలో ఉండకూడదు. నా దేవుడు నాతో పాటు ఉన్నాడని చెప్పుకోవచ్చు నువ్వు, కానీ దేవునితో నువ్వు ఐక్యమైనటువంటి రీతిలో, దేవునికి వరకు ఇంకా నువ్వు బలముగా వాడబడేటువంటి రీతిలో ఉండాలంటే ఏ యొక్క దోషము, ఏ యొక్క చెడు స్వభావం అనేటువంటిది నీలో ఉండనే, వాటన్నిటిని నువ్వు రిమూవ్ చేసేసుకోవాలి. ఉదయ కాలశంలో ప్రార్థన చేసుకుందాం. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు నీతో నాతో మాట్లాడినారు. ఒకవేళ నీ జీవితంలో ఈ స్వార్థముతో నువ్వు ఉన్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ జీవితంలో ఈ యొక్క అసూయ అనేటువంటిది ఉన్నట్లయితే ప్రభుతో చెప్పు. నీ జీవితంలో వారలేటువంటి తరం ఉన్నట్లయితే ప్రభుతో చెప్పు. దురాశ, ఇతరులది ఆశించేటువంటి మనసు ఉన్నట్లయితే ప్రభుతో చెప్పు. దేవుని కొరకు నువ్వు ఖర్చు అవ్వలేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభుతో చెప్పు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ గుప్పులు విప్పేటట్టు వాడుగా అనేక మందికి నిన్ను దీవెనకరంగా దేవుడు చేస్తాడు. అబ్రహామును ఏం చేసినాడు? నిన్ను దీవించేవారని నేను దీవిస్తాను, నేను శపించేవారని శపిస్తాను అనే రీతిలో దేవుడు నిన్ను అనేక మంది దీవెనకరంగా దేవుడు చేయాలనేటువంటి దేవుని యొక్క ఆశ. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఇంకాను ఈ యొక్క మనం చెప్పుకున్నట్టు రీతిలో ఈ స్వభావాలతో నువ్వు మిగిలిపోతున్నావా? ఒకవేళ నువ్వు అలాంటి స్వభావాలతో నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడేటువంటి గుంపులో నువ్వు ఉండవు. అందుకనే ఈ టైంలో, ఈ చివరి దినాలలో దేవుడు మనతో ఈ స్వభావాల విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాలో కానీ మనలో కానీ ఇలాంటి స్వభావాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావము మనలో ఉన్నట్లయితే ప్రభుతో చెప్పు, ప్రభా ఈ స్వభావంలో నేను ఉన్నాను, నన్ను మీరు దర్శించండి ప్రభా, ఓర్చుకోలేకపోతున్నాను ప్రభా, ఇతరులవి ఆశించేటటువంటి వాడిగా కనబడుతున్నాను ప్రభా, దురాశ అనేటువంటిది వచ్చేసింది ప్రభా, ధనాశ అనేటువంటిది వచ్చేసింది ప్రభా, నీ కొరకు నేను ప్రభా సాక్రిఫిషియల్గా భక్తిని నేను చేయలేకపోతున్నాను ప్రభా, అన్నీ ఉన్నప్పుడే నిన్ను వెంబడించేవాడిగా ఉంటున్నాను, కానీ కష్టాలు వచ్చినప్పుడు నీకు దూరస్తుడైపోతున్నాను, శ్రమలు వచ్చినప్పుడు దూరస్తుడైపోతున్నాను, డబ్బు లేనప్పుడు నీ దూరస్తుడైపోతున్నాను ప్రభా, నన్ను దర్శించురా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఇది కాలశములో ప్రభా మీ మాటలకే నీకు వందనాలు. నమ్మ జీవితంలో అనేక సార్లు ప్రభా ఇలాంటి స్వభావాలతో మేము నింపుకుని ప్రభా నీ కొరకు మేము బ్రతకనటువంటి సిచ్యువేషన్లో మేము కనపడుతున్నాం. మేము అనుకుంటున్నాం మంచి భక్తి మనం చేస్తున్నామని, కానీ ప్రభా ఓర్చుకునేటువంటి తనం మాలో కనపడుతుంది, అసూయ కనపడుతుంది, ధనాశలు కనపడుతున్నాయి, దురాశలు కనపడుతున్నాయి, స్వార్థము కనపడుతుంది. ప్రియ ప్రభా మమ్మల్ని మీరు దర్శించరా. ఇదే కాలశంలో ప్రభా మీ యొక్క మాటలు మీరు మాకు వినిపించినందు నీకు వందనాలు. వినటువంటి బిడ్డలందరూ కూడా విన్నటువంటి మాటలు వారి హృదయంలో ఫలించినట్లుగా ఆ యొక్క స్వభావాలు, చెడు స్వభావాల నుంచి నేను ఇప్పుడే బయటకు వస్తాను ప్రభా, నన్ను మీరు విడిపించండి ప్రభా, నీ స్వారూప్యంలో నీ బిడ్డగా నన్ను చేసుకోండి ప్రభా. నేను లెఫ్ట్ బిహైండ్గా ఉండటం నాకు ఇష్టం లేదు, విడిచిపెట్టబడటం నాకు ఇష్టం లేదు ప్రభా, నేను ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి ప్రభా అనేటువంటి రీతిలో ప్రభా మీ హృదయాలు మారినట్లుగా సహాయం చేయండి. బిడ్డలు నీకు లోబడినట్లుగా సహాయం చేయండి. హృదయాలను కఠినపరచుకోకుండా మెత్తటి మాంస హృదయాలుగా వీరి హృదయాలు మీరు చేసి నీ రాజ్యాన్ని ఈ సంఘము ద్వారా ఇంకనూ కట్టమని, నీ కార్యాలు ఈ సంఘములో బలముగా జరిగించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.